హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎల్లుండి నుంచి మన ఇంకో ఛానల్లో నా రాక్షసుడు స్టార్ట్ అవుతుంది. అందరూ ఫాలో కాగలరు. కార్తీక్ వెళ్ళేసరికి ఖుషి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంది. డొక్కు రావడ్, తిక్క రావడ్, మెంటల్ రావడ్ అని తిట్టుకుంటూ కార్తీక్ ఖుషి దగ్గరికి వెళ్ళి బాగున్న కాలు మీద బరువు వేస్తూ బెడ్ రెస్ట్ పట్టుకుని నిలబడి ఐరా అంటూ పిలిస్తే ఖుషి కార్తీక్ వైపు చూడకుండా మొహం తిప్పేసి ఏడుస్తూ ఉంది. కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఖుషి జబ్బ పట్టుకుని విసురుగా అతని వైపు తిప్పుకుంటే ఖుషికి కార్తీక్ గట్టిగా పట్టుకోవడంతో నొప్పిగా అనిపించి సరిగ్గా కూర్చొని కార్తీక్ని నెడుతూ, నువ్వు ఎప్పుడు ఇంతే, అన్నీ నీకు నచ్చినట్టుగానే చేస్తావు. నేను చేసిన వంటలు ఎవ్వరికి పెట్టనివ్వలేదు, ఇంకా నువ్వు కూడా తినలేదు. ఎంత ఇష్టంగా చేశానో తెలుసా కుకింగ్ ఈరోజు. కానీ కానీ నువ్వు ఎవరిని తిననివ్వలేదు అని అంటే కార్తీక్ బెడ్ మీద ఒక పక్కకి కూర్చుని, ఇప్పుడేంటి నీ బాధ, నువ్వు చేసినవి తినాలి అంతే కదా అంటూ అడిగాడు. ఖుషి అవును అన్నట్టు తలుపుతూ, చాలా ఇష్టంగా చేశాను అవన్నీ అని చెప్తే కార్తీక్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి ఫోన్ చేతిలోకి తీసుకుని శౌర్యకి కాల్ చేశాడు. 2 రింగులకి శౌర్య కాల్ అటెండ్ చేసి, చెప్పు రావణ్ అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, శౌర్య, ఐరా చేసిన వంటలన్నీ పైకి రూమ్లోకి తీసుకునిరా అంటూ చెప్తే శౌర్య అయోమయంగా ఎందుకు అంటూ అడగడంతో జస్ట్ డూ వాట్ ఐ సే అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు కార్తీక్. శౌర్య అయోమయంగా ఫోన్ వైపు చూస్తూ చేసేది ఏమీ లేక కార్తీక్ చెప్పినట్టే ఖుషి పాప చేసిన వంటలన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకొస్తే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఖుషికి కార్తీక్ ఏం చేస్తున్నాడో అర్థం కాక మౌనంగా ఉండిపోతే శౌర్య ప్లేట్ తీసుకుని వచ్చి ఇచ్చి, రావణ్, ఇప్పుడు ఈ ఫుడ్ ఎందుకు తెమ్మని చెప్పావు అని అడిగితే కార్తీక్ శౌర్య చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని నువ్వు బయటికి పో అని అంటే శౌర్య కార్తీక్ వైపు చూస్తూ రావణ్ అని ఏదో చెప్పబోతూ ఉంటే కార్తీక్ కోపంగా శౌర్య వైపు చూస్తూ శౌర్య బయటికి పో అంటూ బేస్ వాయిస్ లో చెప్పాడు. శౌర్య కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి మౌనంగా బయటికి వెళ్ళిపోతే కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి వైపు చూస్తూ ప్లేట్ ని ఖుషి చేతిలో పెట్టి తినిపించు అని చెప్తే ఖుషి కళ్ళు తుడుచుకుని సంబరంగా కార్తీక్ పక్కన కూర్చొని నా మంచి రావణ్ అని అంటూ స్వీట్ కార్తీక్ నోటి దగ్గర పెట్టింది. కార్తీక్ ఖుషి సంతోషాన్ని ఇష్టంగా చూస్తూ ఖుషి పెట్టిన స్వీట్ తినేస్తే ఖుషి సంతోషంగా కార్తీక్ వైపు చూస్తూ బాగుందా అంటూ అడిగింది కార్తీక్ ఇచ్చే ఆన్సర్ కోసం ఆత్రంగా చూస్తూ. కార్తీక్ చిరునవ్వుతో ఖుషి వైపు చూస్తూ బాగుంది అని చెప్తే ఖుషి బ్రైట్ గా నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అయ్యి తాను తినబోతూ ఉంటే కార్తీక్ ఖుషి చేతిని పట్టుకుని ఆపుతూ అతని వైపు తిప్పుకొని మిగిలిన మెంతుల స్వీట్ కూడా అతనే తిన్నాడు. ఐరా అయోమయంగా కార్తీక్ వైపు చూస్తే కార్తీక్ చిన్న స్మైల్ తో మొత్తం నాకే తినిపించు అంటూ చెప్పాడు. ఖుషి సరే అని ప్లేట్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఒక్కోటి కార్తీక్కి తినిపిస్తూ ఉంటే కార్తీక్ తన పెదవుల మీద నవ్వు చెరగనివ్వకుండా ఖుషి తినిపిస్తూ ఉంటే తింటూ ఉన్నాడు. కొంచెం సేపటికి ఖుషి కార్తీక్కి తినిపించడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి నేను కూడా తినేసి వస్తాను రావణ్ అంటూ కిందకి వెళ్ళిపోతే కార్తీక్ బెడ్ రెస్ట్కి అనుకుని మౌనంగా కూర్చున్నాడు ఆలోచిస్తూ. కిందకి వెళ్ళిన ఖుషి హుషారుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తను చేసిన వంటలన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి కూర్చుని నవ్వుతూ అందరి వైపు చూసి రావణ్కి నేను చేసిన వంట చాలా బాగా నచ్చింది తెలుసా, మీరు కూడా తినండి అని అంటూ మెంతుల మైసూర్ పాక్ కొంచెం తిని వెంటనే బయటికి ఊసేసింది. అందరి వైపు ఒకసారి చూసి ఒక్కో ఐటెం కొంచెం కొంచెం తిని బయటకి ఊసేస్తూ ఛీ, యాక్, అస్సలు బాలేవివి అని అంటూ వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్టు రావణ్ ఎలా తిన్నాడు ఇవన్నీ అని అంటూ చెయ్యి కడుక్కొని పైకి రూమ్లోకి పరుగు పెట్టింది. రూమ్లోకి వెళ్ళేసరికి కార్తీక్ ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం చూసి పరుగున కార్తీక్ దగ్గరికి వెళ్ళి రావణ్, ఫుడ్ అస్సలు బాగాలేదు కదా, ఎలా తిన్నావు అని అడిగితే కార్తీక్ నవ్వుతూ ఎలారా అంటూ పిలిస్తే ఖుషి కార్తీక్ పక్కన కూర్చుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ చిన్న నవ్వుతో నేను తినడం వల్ల నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు కదా, అందుకే తిన్నాను. అయినా నీ చేత్తో తినిపించావు కదా, బాగుంది ఫుడ్ అని చెప్తూ ఉంటే ఖుషి ఏదో అనబోయేలోపు కార్తీక్ ముక్కులో నుంచి చిన్నగా బ్లడ్ వస్తూ ఉంది. ఖుషి కంగారుగా రావణ్ ఏమైంది అని అంటూ ఉంటే కార్తీక్కి బాగా దగ్గు రావడంతో దగ్గుతూ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు.
కార్తీక్ తలంతా తిరుగుతున్నట్టయి స్పృహ కోల్పోతే ఖుషి భయంగా రావణ్ రావణ్ అని పిలుస్తూ ఏడుస్తోంది. కార్తీక్ కదలకపోవడంతో ఖుషి పరుగున బయటికి వెళ్ళి కిందకి చూస్తూ శౌర్య, ఆది, త్వరగా రండి, రావణ్ లేవడం లేదు అని అరిచి చెప్పి పరుగున లోపలికి వెళ్తే కార్తీక్ పక్కన కూర్చొని అతని తల ఒడిలోకి పెట్టుకొని ఏడుస్తూ రావణ్, మాట్లాడు నాతో, రావణ్, నా వైపు చూడు అని కార్తీక్ చంపలు తడుతూ ఉంటే ఖుషి పిలవడంతో కంగారుగా ఏమైందోనని అందరూ పైకి వచ్చి ఫ్లోర్ మీద పడిన బ్లడ్ స్పృహ లేని కార్తీక్ వైపు కంగారుగా చూశారు. శౌర్య, ఆదిత్య, ఆకాష్ 2 అడుగుల్లో కార్తీక్ని చేరి పిలిచినా కార్తీక్ పలకకపోవడంతో ఆకాష్ ఖుషి వైపు చూస్తూ ఏమైంది ఖుషి అంటూ అడిగాడు. ఖుషి ఏడుస్తూ తెలీదు, మాట్లాడుతూనే బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు అని ఏడుస్తూ చెప్తే శౌర్య వెంటనే కార్తీక్ని 2 చేతులకు ఎత్తుకుని ఆకాష్ వైపు చూస్తూ కార్ తీసుకొనిరా అని చెప్పి బయటకు నడిస్తే ఆకాష్ పరుగుల కిందకు వెళ్తే అందరూ వెనకే నడిచారు. ఖుషి ఏడుస్తూనే కార్తీక్ వైపు చూస్తూ రావణ్ రావణ్ అని పిలుస్తూ ఉంటే ఆకాష్ కార్ తీసుకుని వచ్చి గుమ్మం ముందాపాడు. శౌర్య కార్తీక్ని వెనక సీట్లో పడుకోబెడితే ఖుషి కూర్చొని కార్తీక్ తనని ఒడిలో పెట్టుకునుంది. శౌర్య అందరి వైపు చూస్తూ అందరూ ఇంట్లోనే ఉండండి అని ఆదిత్య వైపు చూస్తూ ఆది, రావణ్కేమీ కాదు, నువ్వు ఇంట్లోనే ఉండి అందరినీ చూసుకో అంటూ చెప్పి ఫాస్ట్గా కార్లో కూర్చోగానే ఆకాష్ కార్ని పరుగులు పెట్టిస్తే అందరూ భయంగా వెళ్తున్న కార్ వైపే చూస్తూ నిలబడిపోయారు. హాస్పిటల్కి వెళ్ళగానే శౌర్య కార్తీక్ని ఎత్తుకుని పర్సనల్ ఫ్లోర్కి తీసుకుని వెళ్ళాడు. దారిలోనే శౌర్య కాల్ చేయడంతో ఒక 2 డాక్టర్స్ అప్పటికే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే శౌర్య డాక్టర్స్ వైపు చూసి ఫాస్ట్గా చెక్ చేయండి అంటూ చెప్పడంతో డాక్టర్స్ కార్తీక్ని చెక్ చేసి ఏదైనా బయట ఫుడ్ తిన్నారా, లేదంటే ఏదైనా తాగారా అంటూ అడిగితే ఖుషి డాక్టర్ని చూస్తూ లేదు, బయట ఏమీ తినలేదు, ఇంట్లో నేను చేసినవే తిన్నారు అంటూ చెప్పింది. అంతే ఆకాష్ శౌర్య కంగారుగా వాట్ అంటూ అరవడంతో డాక్టర్ అయోమయంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటే శౌర్య ఖుషి వైపు చూస్తూ రావణ్, నువ్వు కుక్ చేసినట్టు తిన్నాడా అంటూ అడిగితే ఖుషి శౌర్య వైపు అయోమయంగా చూస్తూ అవును, రావణ్ అవే తిన్నాడు, చాలా బాగున్నాయని కూడా అన్నాడు అంటూ చెప్పింది. శౌర్య కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ డాక్టర్ వైపు ఒకసారి చూసి ఖుషి వైపు చూస్తూ నువ్వు ఆ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడావో ఫాస్ట్గా చెప్పు అంటూ అడిగాడు. ఖుషి ఏడుస్తూనే తన ఫుడ్లో ఏమేమి వేసిందో చెప్తూ ఉంటే ఖుషి చెప్పినవన్నీ విన్న డాక్టర్స్ ఇద్దరికి కళ్ళు తిరిగినంత పని అయితే వెంటనే తల బెదిరించి కార్తీక్ వైపు ఒకసారి చూసి శౌర్య వైపు చూస్తూ ఫుడ్ పాయిజన్ అయ్యింది, సివియర్గా, వెంటనే స్టమక్ క్లీన్ చేయాలి అని కార్తీక్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. శౌర్య కోపంగా ఖుషిని అతని వైపు తిప్పుకొని బుద్ధుందా నీకు, వంటలు అవన్నీ ఎవరైనా వేస్తారా అసలు, నీ ఇష్టానికి గార్డెన్లో దొరికినవి పిచ్చి మొక్కల ఆకులు కూడా తెచ్చి వేశావు, కిచెన్లో చేతికి దొరికినవన్నీ వేసేశావు, కొన్ని ఒకేసారి కలిపి వండకూడదు, అసలు వంట రాని దానివి, చాట కాని దానివి ఎందుకు చేయడం నువ్వు, ఇలాంటి పిచ్చి వంటలన్నీ చేసి ఇప్పుడు రావణ్ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు, సరే చేశావు, రావణ్ చెప్పాడు కదా అవన్నీ వద్దు తినద్దు అని, ఫుడ్ ఆర్డర్ చేశాడు కదా, అప్పుడైనా నువ్వు చెప్పిన మాట వినాలి కదా, ఇప్పుడు చూడు ఏమైందో, రావణ్కి ఏదైనా కావాలి చెల్లి అని కూడా చూడను, నువ్వేమీ చిన్నపిల్లవు కాదు ఖుషి, కనీసం చెప్పిన మాటైనా వినాలి కదా, ఇలా నీ ఇష్టానికి చేస్తున్నావు, ఇంకోసారి నువ్వు అసలు కిచెన్లోకి వెళ్తే ఊరుకొను, రావణ్కి ముందే బాలేదు, ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితికి తీసుకుని వచ్చావు నీ మొండితనంతో, నువ్వు చేసిన పిచ్చి వంటలు నువ్వు కూడా రుచి చూసావు కదా, చాలా బాగున్నాయి కదా అవి, మరెందుకు తినకుండా వదిలేశావు, తినాల్సింది కదా నువ్వు చేసిన ఆ అద్భుతమైన వంటలు అని తిడుతూ ఉంటే ఆకాష్ శౌర్య భుజం చుట్టూ చేతిని వేసి బావకి ఏం కాదు శౌర్య, ఇందులో ఖుషి తప్పే ఉంది, తనకి తెలియదు కదా ఇలా అవుతుందని అంటూ అన్నాడు చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో. ఖుషి అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. తాను చేసిన వంటల వల్లే కార్తీక్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అని. ఏడ్చి పంతం పట్టి మరి కార్తీక్ తినేలా చేసింది అని శౌర్య అనడంతో ఖుషి మొహాన్ని చేతుల్లోకి దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఆకాష్ ఖుషి పక్కన మోకాళ్ళ మీద కూర్చొని ఖుషి, బావకి ఏం కాదుమా, నువ్వేడవకు అని అంటే ఖుషి ఆకాష్ వైపు చూసి ఏడుస్తూ అంతా నా వల్లే, రావణ్కి ఇలా అయింది అని గట్టిగా
ఏడుస్తూ అలాగే స్పృహ కోల్పోయింది. స్ట్రెస్ ఎక్కువయ్యి ఆకాష్ ఖుషిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడితే శౌర్య ఐసీయూ ముందే నిలబడి చంపల మీద జారుతున్న కన్నీళ్లతో చలనం లేనట్టు నిలబడున్నాడు. ఆకాష్ తన బాధని లోపలే అణిచేస్తూ కళ్ళు తుడుచుకుని శౌర్య దగ్గరికి వెళ్లి శౌర్యని బలవంతంగా అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి బావకి ఏం కాదు శౌర్య ఏడవకు అంటూ చెప్తూ ఉంటే శౌర్య ఆకాష్ పొట్టల మొహం దాచేసి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఎందుకు ప్రతిసారి రావణ్కి ఇలా జరుగుతుంది? ఏం పాపం చేశాడు రావణ్ అసలు? చిన్నప్పుడే అందరినీ దూరం చేసుకుని ఎన్ని కష్టాలు పడ్డాడు. మనందరి కోసం ఒక్కడే కష్టపడ్డాడు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే రావణ్ వల్లే కదా. కానీ రావణ్ మాత్రం ఏ రోజు ప్రశాంతంగా లేడు. ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఖుషిని మళ్ళీ తీసుకుని వచ్చే వరకు ఏ రోజు సరిగ్గా నిద్రపోయింది లేదు. ఖుషి వచ్చిన తర్వాత కూడా ఖుషి తెలియని తనం వల్ల బాధపడ్డాడు. అంతా బాగుంటుందనుకునే టైంకి ఇలా చేసుకున్నాడు. ఎవ్వరికి చెప్పకుండా. కష్టాలకు కూడా వాణ్ణి చూసి జాలి కలగటం లేదు. ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఎన్ని ఎన్నని ఓర్చుకుంటాడు రావణ్ మాత్రం. ఇప్పటికే చాలా అనుభవించాడు. ఇంకెప్పుడు రావణ్ సంతోషంగా ఉండేది. ఇప్పటి వరకు భూదేవికున్నంత ఓర్పుతో అన్నిటినీ ఓపిగ్గా భరిస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఖుషి మీద కోపం చూపించలేక, ఖుషిని బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని బాధపడుతూ ఉంటే ఆకాష్ శౌర్యని దూరం జరుపుతూ శౌర్య నువ్విలా ఏడిస్తే బావ తట్టుకోలేడని తెలుసు కదా. ఇలా ఏడుస్తూ ఇంకా బాధ పెట్టకు బావని అంటూ చెప్తే శౌర్య కళ్ళు తుడుచుకుంటూ లేదు నేనేమి ఏడవటం లేదు అని చెప్పాడు ఇంకా ఆగని కన్నీళ్లతో. ఆకాష్ శౌర్య పక్కనే కూర్చొని ఐసీయూ వైపు చూస్తూ ఉన్నాడు కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ. ఒక గంట తర్వాత డాక్టర్స్ బయటికి రావడంతో శౌర్య ఆకాష్ పైకి లేచి ఆతృతగా ఎలా ఉంది అంటూ అడిగారు. డాక్టర్స్ ఇద్దరి వైపు చూసి సార్ చాలా అదృష్టవంతులు, టైంకి తీసుకుని వచ్చారు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఒక 1 వీక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. త్వరగా డైజెస్ట్ అవి మాత్రమే తినాలి. దయచేసి ఇంకోసారి ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి. ఇంకో 2 గంటల్లో స్పృహలోకి వస్తారు. ఒక 2 రోజులు కొంచెం స్టమక్ పెయిన్ ఉంటుంది. స్టమక్ క్లీన్ చేశాం కదా, కొంచెం గొంతులో కూడా నొప్పిగా ఉంటుంది. ఈరోజు రేపు లిక్విడ్స్ మాత్రమే ఇవ్వండి అంటూ చెప్పి వెళ్ళిపోతే శౌర్య మౌనంగా కూర్చునిపోయాడు. ఆకాష్ శౌర్య భుజం మీద చేయి వేసి శౌర్య ఇందులో ఖుషి తప్పేమీ లేదు. తనకి తెలియదు కదా ఇలా అవుతుందని. తన మీద కోపం చూపించకు, నిదానంగా చెప్తే అర్థం చేసుకుంటుంది అని అంటే శౌర్య కోపంగా ఆకాష్ వైపు చూస్తూ ఏం తెలియదు తనకి. సరే తెలియదు, చెప్పినప్పుడు వినాలి కదా. ఇప్పుడు చూడు ఏమైందో. రావణ్కి ఏదైనా అయ్యుంటే అని ఆ మాట అనలేక పిడికిలి బిగించి కళ్ళు మూసుకొని మన అదృష్టం బాగుండి రావణ్ ఇప్పుడు బానే ఉన్నాడు. కానీ ఒక్కసారి ఆలోచించు, ఏదైనా అయ్యుంటే జరిగిన నష్టం ఎవరిమైనా వెనక్కి తీసుకురాగలమా? అందరం కూర్చొని ఏడవటం తప్ప ఏమీ చేయలేం. వాడు లేకపోతే అందరం అనాథలమే అవుతాం. ఖుషీకి రావణ్ చాలాసార్లు చెప్పాడు కుకింగ్ నువ్వు చెయ్యొద్దు అని, కానీ వినలేదు. ఎప్పుడేమో ఇలా చేసింది. రావణ్ణి అలా చూడడం నా వల్ల కావటం లేదు. అసలు రావణ్కే ఎందుకిలా ప్రతిసారి జరుగుతుంది అని వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ ఉంటే ఒక 20 నిమిషాలకు ఖుషి స్పృహలోకి వచ్చింది. చుట్టూ చూసి జరిగింది గుర్తు రావడంతో చిన్నగా బెడ్ దిగి బయటకు వచ్చి ఏడుస్తూ శౌర్య దగ్గరికి వెళ్ళి శౌర్య అంటూ పిలిచింది. శౌర్య ఎర్రబడిన కళ్ళతో ఖుషి వైపు చూస్తూ ఎప్పుడు సంతోషంగా ఉందా నీకు? మా అందరికీ కూడా నువ్వు చేసిన పిచ్చి వంటలు పెట్టాల్సింది. అందరం అప్పుడు ఇలాగే హాస్పిటల్లో ఉండేవాళ్ళం అని అంటే ఖుషి ఏడుస్తూ శౌర్య నేను కావాలని చేయలేదు కదా, ఇలా అవుతుంది అని నాకు తెలియదు. ప్లీజ్ నువ్వు కోపం చూపించకు, నాకు భయంగా ఉంది అని అంది వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ. శౌర్య ఖుషి మీద ఇంకా కోపం చూపించలేక లేచి వెళ్ళి ఖుషిని హక్ చేసుకుని వెన్ను నిమురుతూ ఏడవకు, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకు అంటూ చెప్తే ఖుషి శౌర్య షర్ట్ గట్టిగా పిడికిట్లో బంధించి ఇంకోసారి అసలు నేను ఏ వంట చేయను, అసలు కిచెన్లో కూడా వెళ్ళను, రావణ్ణి చూడాలి అని అంటే శౌర్య చంపల మీదకి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఖుషిని దూరం జరిపాడు. ఖుషి కన్నీళ్లు తుడుస్తూ ఏడవకుమా, నువ్వు ఇలా ఏడిస్తే రావణ్ బాధపడతాడు
అంటూ వాటర్ తీసుకొని వచ్చి ఖుషీకి కొన్ని తాగిస్తే ముగ్గురు కార్తీక్ని చూడడానికి వెళ్లారు. అప్పటికే రూమ్కి షిఫ్ట్ చేయడంతో ఆకాష్, శౌర్య కార్తీక్ని ఒకసారి చూసి అలా చూడలేక బయటకు వచ్చేస్తే ఖుషి కార్తీక్ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ కార్తీక్ మొహం అంతా ముద్దులు పెడుతూ, సారీ రావణ్, ఇలా అవుతుందని నాకు తెలియదు. ఇంకోసారి నేను అసలు కిచెన్లోకే వెళ్ళను అని కార్తీక్కి ఇబ్బంది లేకుండా కార్తీక్ పక్కన చోటు చేసుకుని పడుకొని కార్తీక్ గుండెల మీద తల పెట్టుకుని ఏడుస్తూ కార్తీక్ షర్ట్ గట్టిగా పట్టుకుని, చాలా భయంగా ఉంది రావణ్, నాతో ఒక్కసారి మాట్లాడు. నేను చేసిన దానికి నన్ను కొట్టు తిట్టు, కానీ నన్ను దూరం పెట్టకు. ఇంకోసారి నువ్వు వద్దు అన్న పని ఏది చెయ్యను అంటూ ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తూనే ఒక గంట తర్వాత అలాగే కార్తీక్ గుండెల మీద సొమ్మసిల్లి పడిపోతే మధ్యలో శౌర్య, ఆకాష్ వచ్చి 2 సార్లు చూసినా ఖుషిని కదిలించకుండా అలాగే మౌనంగా వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి కార్తీక్ స్పృహలోకి వచ్చి చిన్నగా కదులుతూ ఉంటే మీద బరువుగా అనిపించడంతో కష్టంగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే అతని శరీరం మెదడు ఖుషి స్పర్శని గుర్తించడంతో సైలెంట్ పెట్టిన చేతిని ఖుషి చుట్టూతా చుట్టేసి చిన్నగా బలవంతంగా కళ్ళు తెరిచాడు. వెంటనే మసకగా అనిపిస్తూ ఉంటే మళ్ళీ కళ్ళు మూసి చిన్నగా తెరిస్తే కార్తీక్కి అర్థమవుతుంది అతను హాస్పిటల్లో ఉన్నాడు అని. చాలా వీక్గా అనిపిస్తుంది కార్తీక్కి, అస్సలు ఓపికే లేనట్టు. కార్తీక్ చిన్నగా తల తిప్పి ఖుషి వైపు చూస్తూ ఐరా అంటూ పిలిస్తే కనీసం ఆ పిలుపు కార్తీక్కి వినిపించకపోవడంతో కొంచెంగా శక్తిని కూడా తీసుకుని ఖుషి భుజం మీద తడుతూ ఐరా అంటూ పిలిచి భుజం మీద తట్టడంతో ఖుషి చిన్నగా కదిలింది. కార్తీక్ ఇంకా ఓపిక లేనట్టు సైలెంట్గా ఉండిపోతే అప్పుడే శౌర్య, ఆకాష్ లోపలికి వచ్చారు. శౌర్య కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని, రావణ్, ఎలా ఉంది నీకు అంటూ అడిగాడు ఆతృతగా. రావణ్ చిన్న స్మైల్ మాత్రమే ఇచ్చి బానే ఉంది అన్నట్టు కళ్ళు అర్పితే శౌర్య కన్నీళ్లు కష్టంగా ఆపుకుంటూ కార్తీక్ వైపే చూస్తూ ఉన్నాడు. శౌర్య మాటలకి ఖుషికి మెలకువ వస్తే చిన్నగా కళ్ళు తెరిచి కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ కళ్ళు తెరిచి ఉండడం చూసి ఖుషి ఆతృతగా కార్తీక్ చెంప మీద చేతిని వేసి రావణ్ అంటూ పిలవడంతో కార్తీక్ చిన్న స్మైల్తో ఖుషి వైపు చూశాడు. ఖుషి ఏడుస్తూ కార్తీక్ గుండెల్లో మొహం దాచేసి, సారీ రావణ్, నా వల్లే నీకు ఇలా అయింది. ఇంకోసారి ఎప్పుడు ఇలా అస్సలు చేయను. అసలు నేను కిచెన్లోకే వెళ్ళను రావణ్ అని ఏడుస్తూ ఉంటే కార్తీక్ ఖుషి వెన్ను నిమురుతూ, ఓయ్ తిక్కల్, ఇటు చూడు అని అంటే ఖుషి తలెత్తి కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తే ఖుషి భయంగా కార్తీక్ ని చూసింది. కార్తీక్ అలాగే సీరియస్ గా ఉండడంతో ఖుషి కళ్ళు తుడుచుకొని ఏడవటం లేదు అంటూ చెప్పింది వెక్కిళ్ళు పెడుతూ. కార్తీక్ ఖుషిని దగ్గరికి లాక్కొని, ఓయ్ నీకేం చెప్పాను అని అడిగితే ఖుషి అయోమయంగా కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ కొంచెం సీరియస్ గా, చెప్పు, ఏం చెప్పాను నీకు అని మళ్ళీ అడిగితే ఖుషి కొంచెం భయంగా కార్తీక్ వైపు చూస్తూ, దేని గురించి రావణ్, నాకు నిజంగానే గుర్తులేదు, నువ్వేం చెప్పావో అని అంది అయోమయంగా. మరి అసలు కార్తీక్ ఏం చెప్పాడు ఖుషితో? కార్తీక్ హెల్త్ పూర్తిగా సెట్ అవుతుందా? మిగిలిన పెళ్లిళ్ళన్నీ అనుకున్న విధంగా జరిగిపోతాయా? ఖుషి కార్తీక్ ఇచ్చిన టాస్క్ ఎప్పుడు ఫినిష్ చేస్తాడు? వాళ్ళ జీవితం పరిపూర్ణంగా మారబోతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.